తెలంగాణలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతుందని చెప్పి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. మరి దీనికి సంబంధించి ఆ బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందని ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. ఆర్థిక సంక్షోభం ఉందని చెప్పి మీరు సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఎందుకు మరి ప్రభుత్వం దీన్ని బయట పెడతలేదంటారు? ప్రభుత్వం బయట పెట్టలేదు అనే మాట వాస్తవం కాదు. ప్రభుత్వం బయట పెట్టింది. దీని మీద అసెంబ్లీలో చర్చ జరిగింది. 7 లక్షల కోట్ల అప్పు అయింది ఈ రాష్ట్రం. ముందుకు సాగడం చాలా కష్టం ఉన్నదని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు చెప్పారు. మేము ఆ రోజు భారతీయ జనతా పార్టీ పక్షాన ఓపెన్గా మేము చర్చ చేసినాం. మేము చెప్పినాం, ఉన్నటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు పూర్తిగా మీరు వివరించే ప్రయత్నం చేయండి. గత ప్రభుత్వం దాచినట్టు మీరు కూడా దాచే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రం ముందుకు సాగడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక పక్క చెప్తున్నారు, గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారాల వల్ల 50,000 కోట్ల రూపాయలు ఇంకా అప్పులు ఉన్నాయి, 50,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్తా ఉన్నారు. 50,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించాల్సినటువంటి అవసరం వాస్తవంగా ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ఎట్లా ముందుకు సాగుతారు? కేవలం దాంట్లో ప్రయారిటీ అనేది కూడా వీళ్ళు పెట్టుకుంటలేరు. వాస్తవంగా 50,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి కాంట్రాక్టర్లకు కానీ మిగతా బిల్లులకు కానీ చెల్లించేటటువంటి అవసరం ఉన్నప్పుడు అత్యవసరంగా చెల్లించాల్సిన బిల్లులు ఏంది అని ప్రయారిటీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వంలోని పెద్దలు చేస్తున్నటువంటి పనేమి, ఎవరైతే వాళ్లకు సంబంధించిన కాంట్రాక్టర్ల బిల్లులు ఉన్నాయో ఆ బిల్లుల మీదనే దృష్టి పెడుతున్నారు, ఆ బిల్లులు మాత్రమే ఇస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ పరంగా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయాలి. ఎన్నో ప్రాజెక్టులలో రైతులు ఈరోజు భూములను కోల్పోయి వాళ్ళు వ్యవసాయం లేక బతకడానికి ఎటువంటి ఆసరా లేక ఉన్నటువంటి రైతులకు భూపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నది. ఎందుకు జాప్యం చేస్తున్నదంటే ఆ రకమైనటువంటి నిధులు విడుదల చేయడం వల్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు రూపాయి కూడా పర్సెంటేజ్ రాదు. అదే కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లిస్తే పర్సెంటేజ్ల మీద పర్సెంటేజ్లు గతంలో మాట్లాడుతుండే 2-3% లేదు, కానీ ఈసారి ఓపెన్గా 10%కు తక్కువ లేదు బిల్లులు విడుదల చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజంగా బాధపడేటటువంటి విషయం. మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు గత పార్టీ చేస్తే వీళ్ళు 6 నెలల్లోనే ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం చేసినట్టు కనిపిస్తూ ఉన్నది. మేము అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎక్కడి పనులు అక్కడనే. గత ప్రభుత్వం పూర్తి చేసిన 90% పనులు ఏవైతే ఉన్నాయో వాటికి 10% నిధులు విడుదల చేసి ఆ పనులు పూర్తి చేయాలి. ఈరోజు ఒక్కొక్క ప్రాజెక్టు మీద 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ప్రాజెక్టులు ఈరోజు 10 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టులు పూర్తయి ఈరోజు 40,000, 50,000, లక్ష ఎకరాలు కూడా పూర్తయ్యేటటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. మరి అటువంటి ప్రాజెక్టుల మీద మీరు నిధులు పెట్టకుండా కేవలం మీకు సంబంధించిన కాంట్రాక్ట్ చేసినటువంటి పనులు ఆ పెండింగ్ బిల్లుల మీదే దృష్టి పెట్టడం వల్ల నిజంగా మిగతా అభివృద్ధి అంతా కూడా కుంటిపడే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక చర్చ పెట్టాలి. కానీ వాళ్ళు చెప్తున్నది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి దాన్ని ఎక్కడ సమకూర్చలేకపోతాం. ఫుల్ బడ్జెట్ ఈ నెలకు సంబంధించి బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి, దాంట్లో ఫుల్ బడ్జెట్ పెడతామని చెప్తున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా మనం పెట్టినటువంటి విషయాలు వాస్తవానికి దగ్గర ఉండాలి. వాస్తవానికి ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం రూపాయి అయితే మీరు ₹2.50 ఆదాయం వస్తున్నట్టు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా చూపించిండ్రు. బడ్జెట్ అంచనాలు కేవలం 10 నుంచి 20% మధ్యనే తేడాలు ఉండాలి. కానీ 100 నుంచి 150% మధ్య మేము బడ్జెట్లో అంచనాల తేడాలు చూపిస్తామంటే అది బడ్జెట్ రూపకల్పన కాదు. బడ్జెట్ రూపకల్పన కేవలం 10% మాత్రమే అటు ఇటు ఉండాలి. కానీ ఓటాన్ అకౌంట్లో పెట్టినటువంటి బడ్జెట్ కూడా మేము చెప్పినాం. ఆ రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మేము గవర్నర్ ధన్యవాద తీర్మానంలో కూడా చెప్పినాం, మీరు గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, వాస్తవంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత బాగలేదు, ఈ రకమైనటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితి లేదు, ఈ రకమైనటువంటి రాబడి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు వాస్తవంగా ఆలోచించాలని మేము ఆ రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా కూడా ప్రభుత్వానికి సూచించినాం. మేము చెప్పినాం, ఆ రోజు ప్రభుత్వం కొత్తగా వచ్చింది, మేము కేవలం విమర్శలు చేస్తూ రాజకీయాలు చేయదలుచుకోలేదని చెప్పినాం. కానీ 6 నెలల సమయం ఇచ్చిన తర్వాత ప్రభుత్వ ఆలోచన మారుతలేదు. అంతర్గత రాజకీయాల మీద, ఓట్ల మీద పెట్టినటువంటి దృష్టి ఈరోజు ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధి మీద పెడతలేదు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నది.
కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తన ప్రణాళిక సిద్ధం చేసుకోలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఈరోజు రైల్వేకు సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, మిగతా కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, వాటి మీద సమీక్ష జరపాల్సిన అవసరం ఉంది. వాటికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లోకల్ బాడీ ఎలక్షన్కు సిద్ధంగా ఉందా బీజేపీ? పక్కా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టినా భారతీయ జనతా పార్టీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. పాయల్ శంకర్ ఆధ్వర్యంలో లోకల్ బాడీ ఎన్నికలు చూడొచ్చా మేము? భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో. ఎవరి ఆధ్వర్యంలో చూడొచ్చు మరి? పార్టీ ఆధ్వర్యం. పార్టీ ఎవరి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహిస్తుంది, పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందని పార్టీ నిర్ణయించేటటువంటి విషయం. ఆలోపు అధ్యక్షుడు కన్ఫామ్ అయిపోతారు. అది పార్టీ నిర్ణయిస్తుంది. ఒకవైపు ఈ నెల 6వ తేదీన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సీఎంల భేటీ ఉంది. ప్రధానంగా విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చిస్తారని చెప్తే పార్టీ తరఫున మీరేం డిమాండ్ చేస్తారు? పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికే ముఖ్యమంత్రి గారు ముందుండాలి. మేము అనుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే కాపాడతారని. కానీ ఎట్టి పరిస్థితులలో వచ్చేటటువంటి చర్చలలో ఆంధ్రాకు అవకాశం ఇచ్చే విధంగా ఏ వ్యవహారం చేయవద్దని మాత్రమే మేము డిమాండ్ చేస్తాం. మీ మిత్రపక్షమైనటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు కూడా ఉన్నాడు, మీరేమన్నా ఆయన? మిత్రపక్షము రాజకీయంగా మిత్రపక్షం కావచ్చు, కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల తర్వాతనే రాజకీయాలు. మొదలుగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. థ్యాంక్ యూ అండి. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అసెంబ్లీ సాక్షిగా ఉన్నటువంటి అప్పులు, ఒకవైపు అప్పులకు కడుతున్నటువంటి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని గురించి ముందే చెప్పి రాష్ట్ర పరిస్థితి ఆర్థిక దివాలా తీసిందని చెప్పిన బడ్జెట్లో కేటాయించినటువంటి ఏదైతే ఉందో ఎక్కడ కూడా ఆ కేటాయింపు అనేది జరగలేదు, ఖర్చు చేయలేరని చెప్పిన. మరొక పక్క రాష్ట్రంలో అటు లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాం, పార్టీ ఎవరి ఆధ్వర్యంలో పార్టీ వెళ్తుందా అని చెప్పి కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారని చెప్పి కూడా పాయల్ శంకర్. మరోవైపు ఇద్దరు సీఎంలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎంల భేటీ ఏదైతే ఉందో అందులో రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించాలి, రాజకీయాలకు అతీతంగా కూడా ఈ చర్చ జరగాలని చెప్పి కూడా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామెన్ వంశీతో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.